హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. ముహూర్తం కుదిరింది. ఒక 2 నెలలుగా దీనికి సంబంధించి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నాం. అలాంటిది ఒక ముహూర్తం కుదిరిన పరిస్థితి. నిజానికి 2 దిగ్గజ సంస్థలు దాంట్లో భాగస్వామ్యం కాబోతున్నాయి. తెలంగాణకు సంబంధించి ఒక గేమ్ చేంజర్ కాబోతుంది. తెలంగాణలో ఉన్న అన్ని పాఠశాలలకు సంబంధించి దాదాపు 5,000 పాఠశాలలకు పైగా ఒక సంస్థ అగ్రిమెంట్ చేసుకుంది ప్రభుత్వంతో. అదే రకంగా తెలంగాణలో ఉన్న రవాణా, రెవెన్యూ విభాగాలకు సంబంధించి సర్వీసెస్ అందించేందుకు ఇంకొక దిగ్గజ సంస్థ ఒప్పందం చేసుకుంది. ఈ 2 సంస్థల ఒప్పందం జరిగి కూడా నెల దాటిపోయింది. కానీ ఇప్పటి వరకు అక్కడ ఫౌండేషన్ పడలేదు. ఎందుకు అనే చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అత్యంత కీలకమైన సమాచారం వెలుగులోకి వచ్చింది. ఒక ముహూర్తం ఖరారయింది. ఒక గేమ్ చేంజర్ ప్రాజెక్టుకు సంబంధించిన పనులు అతి త్వరలో ప్రారంభం కాబోతున్నాయి. ఇంకా ఎందుకు వివరించడం అనుకుంటున్నారా? ఎస్, రివీల్ చేస్తాను. రివీల్ చేసే ముందు ఫ్యూచర్ సిటీకి దగ్గర ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ప్రకారం 56 గ్రామాలుంటాయి. అయితే ప్రస్తుతం ప్రభుత్వం దగ్గర ఉన్న 14,000 ఎకరాలకు సంబంధించి మాత్రం 4 గ్రామాలు అత్యంత క్రూషియల్ కాబోతున్నాయి. ఎందుకంటే ఈ గ్రామాలకు ఆనుకునే ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ యాక్టివిటీ ఫస్ట్ ఫేజ్ లో జరగబోతోంది. నానక్ నగర్, తాడిపర్తి, అదే రకంగా కుర్మిద్ద, దాంతోపాటు నక్కర్త, మేడిపల్లి, ఈ ప్రాంతాలలో చాలా దగ్గరలో ఉన్న వెంచర్లున్నాయి. అదే సందర్భంలో ఎవరైనా కొద్దిగా లాట్లో తీసుకోవాలనుకుంటే కూడా ఒక 2-3 వెంచర్లలో అందుబాటులో ఉన్నాయి. 10,000కు తక్కువ ధర కూడా దొరికే అవకాశం ఉంది. కాకపోతే లాట్లో తీసుకునే వారికి మాత్రమే. ఇది ప్రీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ సంబంధించి 2 ప్రాజెక్టులు ఉన్నాయి. రకంగా సో కనిపిస్తున్న నంబర్లో నన్ను కాంటాక్ట్ చేయొచ్చు, ఇన్వెస్ట్ చేయొచ్చు. ఖచ్చితంగా మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుందని రాసి పెట్టుకోండి. ఎందుకంటే వచ్చే 10-15 సంవత్సరాలు ఫ్యూచర్ సిటీ దిశగానే అడుగులు పడబోతున్నాయి. ఓకే, ఇక ప్రాజెక్టుకు సంబంధించిన డీటెయిల్స్ నేను వివరిస్తాను. ఏఐసిటీ అనేది మొత్తం ఈ 14,000 ఎకరాలలో 297 ఎకరాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ వస్తుంది. ఏఐసిటీ అంటున్నాం. అయితే ఇందులో 70 ఎకరాలను వరల్డ్ ట్రేడ్ సెంటర్ కు కేటాయించారు. సో పోను మిగిలింది ఏమిటి? 227 ఎకరాలు. ఈ 227 ఎకరాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీకి సంబంధించి భూమి పూజ కార్యక్రమం ఏప్రిల్లో జరగబోతోంది. ఇది స్వయంగా కన్సర్న్డ్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు నిన్న మీడియాకు వెల్లడించారు. సో క్లియర్ కట్ గా మనకు ఉగాది తర్వాత దీనికి సంబంధించిన పనులు ప్రారంభం కాబోతున్నాయన్నది క్లారిటీ వచ్చింది. అయితే దీంతో పాటు స్పోర్ట్స్ యూనివర్సిటీకి కూడా ఫౌండేషన్ వేస్తున్నారు. దాంతోపాటు అక్కడ 600 ఎకరాలలో ప్రభుత్వం డెవలప్ చేస్తున్న టౌన్షిప్ కు సంబంధించి పట్టాల పంపిణీ కూడా అదే కార్యక్రమంలో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో 3 ఈవెంట్స్ ఇన్ సింగిల్ డే. ఏఐసిటీ ఏప్రిల్లో ఫౌండేషన్ స్టోన్ పడబోతుంది. కార్యక్రమాలు అతి త్వరలో ప్రారంభం కాబోతున్నాయి. ఇందాక నేను ఇంట్రొడక్షన్ లో చెప్పాను 2 దిగ్గజ సంస్థలు ఏఐసిటీకి లింక్ అయ్యాయని. అందులో ఒకటి మైక్రోసాఫ్ట్. సత్య నాదెళ్ల ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని కలిసిన బృందం నెల రోజుల క్రితం 4,500 కోట్ల ఇన్వెస్ట్మెంట్ తో తెలంగాణ వ్యాప్తంగా 5,000 పాఠశాలలకు సంబంధించి స్టూడెంట్స్, అదే రకంగా టీచర్స్ కి ఏఐ లింక్డ్ బోధన చేయబోతోంది, టీచింగ్ చేయబోతోంది, కోచింగ్ చేయబోతోంది మైక్రోసాఫ్ట్ సంస్థ. దానికి సంబంధించిన అగ్రిమెంట్ కుదిరింది ఏఐసిటీకి సంబంధించి. వాళ్ళు అక్కడ పెద్ద ఎత్తున తమ సంస్థను ఏర్పాటు చేయబోతున్నారు. దాంతోపాటు మరో ప్రపంచ దిగ్గజ సంస్థ గూగుల్ కు సంబంధించి కూడా ఏఐ వింగ్ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. తెలంగాణ వ్యాప్తంగా రవాణా, రెవెన్యూ విభాగాలకు సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను మిక్స్ చేస్తూ సర్వీసెస్ అందించేందుకు గూగుల్ ఏఐ కూడా ఒప్పందం చేసుకుంది. మైక్రోసాఫ్ట్ లెవెల్ తెలియంది కాదు, గూగుల్ లెవెల్ తెలియంది కాదు. సో ఈ 2 దిగ్గజ సంస్థలు ఏఐసిటీలో ఇన్వెస్ట్ చేస్తున్నాయి. అరకొరక కాదు, పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా సర్వీసెస్ ఎక్స్పాండ్ చేసే ప్రాజెక్టులో భాగంగా అక్కడ పెద్ద ఎత్తున తమ సంస్థలను ఏర్పాటు చేస్తున్నాయి. దీనికి సంబంధించి ఫౌండేషన్ స్టోన్ ఏప్రిల్లో పడబోతోంది. అదే రకంగా దానికి ఆనుకునే ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఉంటుంది. ఏఐసిటీకి ఆనుకునే, దానికి ఆనుకునే స్పోర్ట్స్ యూనివర్సిటీ ఉంటుంది. అయితే క్రికెట్ స్టేడియంకు సంబంధించి ఇంకా క్లారిటీ రాలేదు.
ఒకవైపు అమరావతిలో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారు జాతీయ స్థాయిలో పనిచేస్తున్నారు. ఆయన ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామి. అదే రకంగా బీజేపీ ఆయన మీద ఆధారపడి సర్వైవ్ అవుతుంది. కాబట్టి బీసీసీఐ పూర్తిగా ఇప్పుడు అమిత్ షా జైశాల కనుసన్నల్లో నడుస్తుంది. కాబట్టి ముందుగా అమరావతి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం మంజూరు కావచ్చు. ఆ తర్వాత హైదరాబాద్ ఈ ఫ్యూచర్ సిటీలో రాబోతున్న ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం మంజూరు కావచ్చు. అది కొంత డిలే అయినప్పటికీ కూడా నిజానికి బీసీసీఐ అనుకుంటే రెండో ఒకేసారి కూడా ఇచ్చేయచ్చు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కంట్రిబ్యూషన్ ఇంపార్టెంట్ కాబట్టి. అమరావతికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కంట్రిబ్యూషన్ కొద్దిగా కష్టం. తెలంగాణకు సంబంధించి, హైదరాబాద్కు సంబంధించి స్టేట్ గవర్నమెంట్ కంట్రిబ్యూషన్ ఈజీ. సో ఏది జరిగినా కూడా ముందు అమరావతి ఇచ్చి ఆ తర్వాత హైదరాబాద్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఇస్తారా, లేకపోతే అమరావతి కాకుండా ముందే ఇది ఇస్తారా అని తెలియదు. కానీ ప్రస్తుతం ఏఐసిటీకి సంబంధించి దాని ఆనుకొని ఉన్న ఏరియాలో స్పోర్ట్స్ ఏదైతే స్పోర్ట్స్ హబ్కు కేటాయించారో అక్కడ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఫౌండేషన్ స్టోన్ కూడా పడబోతుంది. ఇవి ఏప్రిల్లో ముహూర్తాలు ఖరారైన పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా ఇది శరవేగంగా ప్రభుత్వం అటువైపు అడుగులు వేస్తుంది అనడానికి నిదర్శనం. ఇక్కడ ఇంకొక వార్త కూడా చెప్పాలి, చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్. అది కూడా ఇవాళే దానికి సంబంధించిన స్టేట్మెంట్ వచ్చింది. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీని జీఓఎంఎస్ నంబర్ 69 ద్వారా ప్రభుత్వం నిర్దేశించింది. మొత్తం 56 గ్రామాలు, 76 గ్రామాలు, 56 రెవెన్యూ గ్రామాలు, అంటే ఈ 20 హామ్లెట్స్ అన్నమాట. సో ఓవరాల్గా ఆ స్థాయిలో రాబోతోంది. దాదాపు 7 మండలాలు. ఈ పరిధిలో రాబోతున్న ఫ్యూచర్ సిటీకి సంబంధించి జరగబోతున్న కార్యక్రమాలను నిర్వర్తించడానికి 36 మంది ఉద్యోగులను అలొకేట్ చేస్తూ ప్రభుత్వం నిన్న జీవో జారీ చేసింది, ఆదేశాలు జారీ చేసింది. సిఎస్ దీనికి సంబంధించి కీలకమైన ఆదేశాలు జారీ చేశారు. సో దీనికి సంబంధించిన ప్లానింగ్ ఎలా జరగాలి, ఫైనాన్షియల్ సంబంధించి ఎలా జరగాలి, అదే రకంగా ఇంజనీరింగ్ సంబంధించి ఈ 3 విభాగాలకు సంబంధించి 36 మందిని నియమించారు. దీనికి కమిషనర్గా ఐఏఎస్ అధికారి వ్యవహరిస్తారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు కూడా నిన్ననే లేటెస్ట్ గా వచ్చిన పరిస్థితి. సో ఫ్యూచర్ సిటీ దిశగా కాంక్రీట్ స్టెప్స్ ప్రభుత్వం తీసుకుంటుంది. ఇప్పుడు మార్చి 20వ తేదీన ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీని నియమిస్తూ జీవో జారీ చేస్తే ఇవాళ 25వ తేదీ 12-13 రోజుల్లోనే దానికి సంబంధించి ఉద్యోగుల కేటాయింపు కూడా పూర్తయింది. సో ప్రభుత్వం సీరియస్ గా ఉంది అనడానికి ఇలా నిరంతరం ఒక్కొక్క ప్రకటన, ఒక్కొక్క నిర్ణయం చేసుకుంటూ వస్తుంది. కాబట్టి ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ మీద కృత నిశ్చయంతో ఉంది, ముందుకెళ్తుంది అనడానికి ఇవి నిదర్శనాలు. ఏప్రిల్లో ఫౌండేషన్ స్టోన్ పడిన తర్వాత అక్కడ రోడ్స్ డిజైన్కి సంబంధించిన కార్యక్రమాలు మొదలవుతాయి. అదే రకంగా ఇది వరకే ఆల్మోస్ట్ ఈ 6-7 నెలల కాలంలో దాదాపు 30 సంస్థల వరకు ప్రభుత్వంతో ఎంఓయూ చేసుకున్నాయి. వారికి స్థలాల కేటాయింపు ప్రారంభమైన తర్వాత వెంటనే వారికి సంబంధించిన డెవలప్మెంటల్ యాక్టివిటీ మొదలవుతుంది. ఈలోగా జరగబోతున్న మరొక కీలక పరిణామం, ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో ఉన్న రోడ్లను వేయడానికి అక్కడ 1300 ఎకరాలను కూడా ఎఫ్సిడిఏ ఆధ్వర్యంలో వేలం వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ వేలం వేస్తే మాత్రం ఆ ప్రాంతంలో భూముల ధరలు అమాంతం పెరుగుతాయి అనడానికి ఎలాంటి సందేహం అక్కర్లేదు. ప్రతి చోట చూసాం మనం, ఎక్కడెక్కడ భూములను వేలం వేస్తే ఆ సరౌండింగ్ ఏరియాలో దాదాపు 20-30 కిలోమీటర్ల రేడియస్లో భూముల ధరలు అమాంతంగా పెరిగిన పరిస్థితి. ఇందుకు కోకాపేట మనకు అతి పెద్ద నిదర్శనం. 2 ఏళ్ల క్రితం అక్కడ వేలం వేస్తే ఎకరం 100 కోట్లు పలికింది. చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఆ రోజు వేలంలో 100 కోట్లు పలికింది, కానీ ఆ తర్వాత ఎవరు కొనుక్కోలేరు, వాటిని తీసుకోలేరు, వేలంలో కొనుక్కున్న వాళ్ళు కూడా డ్రాప్ అయ్యారని చాలా మంది ఫీల్ అవుతున్నారు. ఇది జరిగింది మోకిలా ఏరియాలో జరిగింది, కానీ కోకాపేటలో జరగలేదు. తెలుసుకోండి, నిజం తెలుసుకోండి. ఒక్కసారి నియోపోలిస్ ఏరియాను పర్యటించరండి. మైండ్ బ్లోయింగ్ లాగా ఉంటుంది ఆ డెవలప్మెంట్, ఆ రోడ్స్, ఆ స్కై స్క్రాపర్ బిల్డింగ్స్ చూస్తే. సో ఎక్కడ ఏ ప్రాంతంలో భూములను వేలం వేసినా కూడా అదే పరిస్థితి. ప్రస్తుతం ఉన్న మార్కెట్ ప్రైస్ ఖచ్చితంగా 2-3 రెట్లు పెరుగుతుంది. కోకాపేటలో అయితే అమాంతంగా 10 రెట్లు పెరిగిన పరిస్థితి. ఎందుకంటే వేలానికి ముందు అక్కడ 15-20 కోట్ల ఎకరం ఉండేది, ఏకంగా 100 కోట్లకు పోయింది. బట్ ఇప్పుడు నేను చెప్తున్న ఫ్యూచర్ సిటీలో మాత్రం ఆ స్థాయిలో పెరగకపోవచ్చు, కానీ ఖచ్చితంగా 2-3 రెట్లు మాత్రం అవడం ఖాయం. ఇది రియల్ ఎస్టేట్ మీద స్వల్ప పరిజ్ఞానం ఉన్న వారికి కూడా అర్థమవుతుంది, కామన్ పీపుల్ కూడా అర్థమవుతుంది. భూముల వేలం వేస్తే ఖచ్చితంగా పెరుగుతుంది. ఎందుకంటే జరగబోయే యాక్టివిటీస్ని దృష్టిలో పెట్టుకొని ఒక స్ట్రాటజికల్ మూమెంట్తో కొన్ని పెద్ద సంస్థలు, బడా సంస్థలు అక్కడ ఆ వేలంలో పాల్గొంటాయి, భూముల రేట్లు పెంచుతాయి. ఇది సంస్థలకు సంబంధించిన యాక్టివిటీ. ప్రభుత్వానికి ఏం కావాలి? ప్రభుత్వం భూముల రేట్లు పెరిగితే ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ల రెవెన్యూ పెరుగుతుంది, దాంతోపాటు స్టాంప్ డ్యూటీకి సంబంధించి రెవెన్యూ వస్తుంది. సరౌండింగ్ ఏరియాలో భూముల రేట్లు పెరిగితే దాని ఇంపాక్ట్ కూడా ఉంటుంది. సో ఇది ప్రభుత్వం ఆలోచన. ప్రైవేట్ సంస్థల ఆలోచన అక్కడ పెద్ద ఎత్తున రాబోతున్న ప్రాజెక్టులను దృష్టిలో పెట్టుకొని స్ట్రాటజికల్గా ఆ భూమిని ఎలా వాడుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మైండ్ స్పేస్లో 2005-2006 టైంలోనే ఆ కోహినూరు హోటల్ వాళ్ళు భూములు కొన్నారు, పక్కనే మహ్యం వాళ్ళు కొన్నారు, యాక్షన్లోనూ కొన్నారు. అవి
10 ఏళ్ల తర్వాత వాటి పరిస్థితి ఏంటి? ఇవాళ ఒకసారి నైట్ ఆ రూట్లో పర్యటించండి. కేబుల్ బ్రిడ్జ్ మీద నుంచి అలా ఐకే వైపు వెళుతుంటే, రెండు వైపులా చూస్తుంటే రాత్రి వేళల్లో మనం హైదరాబాద్లో ఉన్నామా అనిపిస్తుంది. సో అలాంటి ప్రగతి మనకు ఖచ్చితంగా ఫ్యూచర్ సిటీలో రాబోతుంది. ఇప్పుడు కీలకమైన అడుగులు ఏప్రిల్లో పడబోతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఆశావహ పరిణామాలు శరవేగంగా చోటు చేసుకుంటున్నాయి. సో వీలైనంత త్వరగా అక్కడ ఇన్వెస్ట్ చేసే ప్రయత్నం చేయండి. ప్రాజెక్టులను చూసుకోండి. నేను సజెస్ట్ చేస్తాను. పర్ఫెక్ట్గా ఉన్నవి మాత్రమే చెప్తాను నేను. కొంతమంది వాటిని నమ్మొచ్చు, కొంతమంది నమ్మకపోవచ్చు. ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి పరిజ్ఞానం వాళ్ళది. ఎందుకంటే అల్టిమేట్గా డబ్బులు మీవి. ఆచితూచి నిర్ణయం తీసుకోవడంలో ఖచ్చితంగా మీకు జవాబుదారితనం ఉంటుంది. కానీ అతిగా ఆలోచించి టైం కూడా వేస్ట్ చేసుకోవద్దు. అతిగా ఆలోచించడం వాళ్ళు ఎవరు పెట్టలేరు. రియల్ ఎస్టేట్లో సింపుల్, మీరు 70-80% కన్విన్స్ అయ్యారా, ఒక 20% ఖచ్చితంగా ధైర్యం చేసి నిర్ణయం తీసుకోవాల్సిందే. ఆ ధైర్యం చేయని వారు ఖచ్చితంగా ఒక 1 year తర్వాత వగస్తారు. అప్పుడు వగచినా ఉపయోగం లేదు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం ఉపయోగం లేదు. రైట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.